రైట్. మొత్తానికి పార్లమెంటుకు సంబంధించిన మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎవరిది పై చెయ్యి అనే దాని మీద మనం పబ్లిక్ టాక్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, మనతో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు రాజేశ్వర్ రెడ్డి. ఏం చేస్తారన్న? బిజినెస్ చేస్తారు. ఎట్లా ఉందన్న మరి మొత్తానికి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ వేడి రాజుకుంటా ఉంది. ఎవరి దగ్గర ఉంది మంచి దేశంలోనే పెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి, ఇక్కడ ఎవరు గెలిచేటట్టు? ఇక్కడ స్థానిక అభ్యర్థి అయినటువంటి రాగి లక్ష్మారెడ్డి గారికి ఎక్కువ అవకాశం ఉందా చాలా. ఎందుకంటే అన్ని సర్వేలలో కానీ మామూలు జనాలు కానీ ఎక్కడైనా కానీ రాగి లక్ష్మారెడ్డి గారికి మంచి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మల్కాజ్గిరి పరిస్థితి ఏంటంటే ఎవరైనా రాజకీయంగా ఎక్కడైనా ఓడిపోతే లేకపోతే రాజకీయంగా కొంచెం వాళ్ళకు అవకాశం లేకపోతే ఇక్కడికి వచ్చేసి గెలుస్తున్నారు, పెద్ద పెద్ద పదవులు తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ మాత్రం ప్రజల్ని మాత్రం ఒక విధంగా చెప్పాలంటే ఒక విధంగా మోసమే అదే జరుగుతుంది. మళ్ళీ కూడా అదే జరిగే పరిస్థితి వస్తుంది. స్థానికేతరులు అందరూ కూడా ఇలా మల్కాజ్గిరి దగ్గరికి వచ్చేస్తారు. ఏంది మరి ఈసారి ప్రజలు కొంచెం మేలుకుంటారా లేకపోతే అట్నే ఉండరా? అయితే 2018 ఎలక్షన్స్లో మన ఇంతకుముందు కూడా కొడంగల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి పోటీ చేశారు. అప్పుడు కూడా జనాలతో ఏం చెప్పారంటే నేను ప్రశ్నిస్తా అని చెప్పేసి అని ఇక్కడికి వచ్చి అందరూ కూడా జనాలు కూడా ఏం చేశారంటే నిజంగానే ప్రశ్నిస్తాడేమో, మన కోసం మన సమస్యలు మన మల్కాజ్గిరి గురించి కూడా కొట్లాడతాడేమో అని చెప్పేసి అని అందరు కూడా ఓటేసి గెలిపించి టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయింది. అప్పుడు తక్కువ ఓట్లతోనే ఓడిపోయింది. కానీ రేవంత్ రెడ్డి గారు గెలిచినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఇక్కడ వరదలు వచ్చినప్పుడు కానీ కరోనా టైంలో కానీ లేకుంటే మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్న 7 కాన్స్టిట్యున్సీల గురించి కానీ ఏ కాన్స్టిట్యున్సీ కూడా పోయిన సందర్భం లేదు. కాకపోతే ఇది మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఏమవుతుందంటే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకు పునరావాస కేంద్రం లెక్క అయిపోతుంది. అయితే ఇప్పుడు ఇంత ముందుకు చేసిన ఆ తప్పిదము ఇప్పుడు మల్కాజ్గిరి ప్రజలకు మొత్తం తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి రాగి లక్ష్మారెడ్డి అన్న గారికి ప్రతి ఒక్కరు కూడా పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాగి లక్ష్మారెడ్డి వారిపై చూపిస్తారు. ఇంకోటి దాంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిలో కేసీఆర్ గారి సీఎం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు చేసిన అభివృద్ధిని చూసి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న మా ఈ 7 కాన్స్టిట్యున్సీలలో మా ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యంగా మా ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారు నిత్యం ప్రజలతోని ఏ విధంగా ఉంటారో రాబోయే రోజుల్లో రాగి లక్ష్మారెడ్డి గారు కూడా ఎంపీ గెలిచి కూడా నిత్యం జనాలతోనే ఉంటాడు. ఉన్నదా ఇప్పుడు స్థానిక సమస్యల మీద? ఇప్పుడు సపోజ్ రాగిడి ఆర్ఎల్ఆర్ ఏమో స్థానికంగా తిరుగుతూ ఉన్నారు, ఆటో సమస్యలు ఎత్తుతూ ఉన్నారు, అక్కడ అన్ని విధాలుగా ఆయన ఈ బ్రిడ్జ్కి సంబంధించిన దాంట్లో మాట్లాడుతూ ఉన్నారు, ఫ్లైఓవర్ సంబంధించిన దాంట్లో. ఇంతవరకు ఇక్కడికి ఉన్నటువంటి వచ్చిన దాంట్లో బీజేపీ అభ్యర్థి ఈటల కానీ కాంగ్రెస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి కానీ మీ ప్రజల వద్దకు వచ్చిర్రా? మాకు ఇంతవరకు అయితే వాళ్ళు కనిపించలే అండి. ఎందుకంటే వాళ్ళు ఎవరో మాకు తెలియదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు బీజేపీ అభ్యర్థి ఎవరో మాకు తెలియదు, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో మాకు తెలియదు. ఎందుకంటే బీజేపీ అభ్యర్థి 2 దగ్గర ఓడిపోయిన వ్యక్తి. గజ్వేల్లో ఓడిపోయిండు, హుజూరాబాద్ లో ఓడిపోయిండు. హుజూరాబాద్ లో 4 సార్లు 5 సార్లు గెలిచిన అభ్యర్థి అక్కడ ఓడగొట్టిరంటేనే అర్థం చేసుకోవాలి. అక్కడ రిజెక్ట్ చేసిరంటేనే అక్కడ అభివృద్ధి చేయకుండానే రిజెక్ట్ చేసినట్టు కదా. ఆయన ఇక్కడికి వచ్చి ఆయన చేసేది ఏముంది? ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు వచ్చినా కానీ వీళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళు కాదు. రేపు పొద్దున వాళ్ళ అవకాశం ఇచ్చినా కానీ మళ్ళా ఇక్కడి నుంచి పోయి మళ్ళా రేపు పొద్దున అక్కడనే పోయి వాళ్ళ పదవుల కోసము ఏదైనా కొత్త పదవి కోసము పైన ఢిల్లీ లెవెల్ అయినా చేసుకోనికి ఉంది. కానీ ఇక్కడ సమస్యల మీద కొట్లాటోళ్ళు కాదు అస్సలు కాదు. అంటే లోకల్ గా నేను అదే అంటారు, ప్రతిసారి ఇదే జరుగుతుంది మల్కాజ్గిరి ప్రజలకు. ఇక్కడ గెలవడం, ఎక్కడి నుంచి వెళ్ళిపోవడం, పెద్ద పెద్ద పదవులు తీసుకోవడం అంత మించే. కానీ ఇక్కడ ప్రజల్లో అయితే పట్టించుకున్న పాపన అయితే ఓడిపోలే పార్లమెంట్కి అయితే. ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న రాగి లక్ష్మారెడ్డి అన్న గారు ఆయన 40 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటుండు. 25 సంవత్సరాల నుంచి నిత్యం ప్రజలతోనే ఉంటాడు. ఆల్మోస్ట్ దగ్గర ఒక 1000 మందికి 50,000 మంది దాకా ఉచితంగా అది కంటి ఆసుపత్రులు చేపించి అద్దాలు గిట్ట చేపించిండు. ప్లస్ జాబులు లేని వాళ్ళకు నిరుద్యోగుల గురించి మెగా జాబ్ మేళాలు పెట్టేసి చాలా మందికి ఉద్యోగ కల్పన చేపించిండు. ఒంటరి మహిళలు ఎవరైనా ఉండి వాళ్ళకి ఏమీ లేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ కుట్టు మిషన్లు కానీ లేకుంటే ఇంకో ఉపాధి కల్పన కానీ లేకుంటే ఏదైనా టైలరింగ్ నేర్పడం కానీ అలాంటి కోచింగ్ సెంటర్లు పెట్టేసి అలాంటి చేపించండి. చాలా మంది పిల్లలకు చదువుకునే పిల్లలకు కూడా చాలా మంది కూడా వాళ్ళకు సొంతంగా ఆయన సొంత డబ్బులు పెట్టేసి
25 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉండు మచ్చలేని వ్యక్తి ఆయన. ప్లస్ ఇంతవరకు కూడా ఆయన మీద ఎలాంటి ఎలిగేషన్స్ కూడా లేవు అసలు. ఆయన అలాంటి వ్యక్తి మాకు వస్తే రేపు పొద్దున కష్టాల సుఖాలు ఉండేటప్పుడు మాకు కావాలి, కానీ ఇవాళ గెలిచి ఆయన ఇక్కడ పోయిట ఆయన మాకెందుకన్నా అసలు అవసరం లేదు. ఏంది మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటిరా? ఇక కాంగ్రెస్ అభ్యర్థి గురించి కాంగ్రెస్ వాళ్ళే చెప్తారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది ఇక వాళ్ళకే చెప్తారు, వాళ్ళు ఏం చెప్పుకుంటారు మాకు సంబంధం లేదు. ఎందుకంటే ఆ మోరో మాకు తెలియదు అన్న. ఆమె ఇప్పుడు తెలుస్తున్నాను. ఇప్పుడు రాగి లక్ష్మీరెడ్డి అన్న గురించి మాకు తెలుసు, ఈటల రాజేందర్ అంటే ఆయన అక్కడ ఉంటారు అంటే తెలుసు, అంతేగాని ఆయన ఇప్పుడు ఆమె ఎవరో నాకు తెలియదు అసలు. తెలియనప్పుడు నేనేం మాట్లాడతా చెప్పు. ఈడ జనాల టాపిక్ కూడా అదే వస్తుంది అంతే, ఎవరో తెలియదు. ఇప్పుడు ఈ ప్రెస్టీజియస్ అయిపోయింది రేవంత్ రెడ్డికి. ఇక్కడ ఆయన సిట్టింగ్ సీటు మొత్తం రాష్ట్రం మొత్తం నేనే ఎమ్మెల్యేలు గెలిపించుకొచ్చిన అని చెప్పేసిన రేవంత్ రెడ్డి ఇలా సిట్టింగ్ సీట్లో ఓడిపోతాడా మరి? అన్న ఇప్పుడు ఓడిపోతాడా అంటే ఇంతకుముందు కొడంగల్ ఓడిపోతానే ఇక్కడికి వచ్చిండన్న. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గెలిచిండు. ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పేసి అనుకున్నారు కాబట్టి గెలిపించారు. తర్వాత ఇక్కడ చూసిరు, అందరు జనాలు కూడా చూసారు. అందుకనే మొన్న 7 ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించారు. ఇప్పుడు కూడా దగ్గర 3.5 లక్షల మెజారిటీతోని మా ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలిచారు. మా ఎమ్మెల్యేలు ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, కానీ అనుకోకుండా మన లాస్య గారు దురదృష్టవశాత్తు చనిపోయారు. కాకపోతే అక్కడ ప్రజలు కూడా ఎవరు కూడా అందరు కూడా బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారు. మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖచ్చితంగా కలిసికట్టుగా అందరు కూడా లక్ష్మారెడ్డి అన్న గురించి, రాగి లక్ష్మారెడ్డి గారి గెలుపు కోసం అందరు కూడా చేస్తారు. నేను అదే అంటున్నాను, లోకల్ సమస్యలకు వచ్చే వరకు ఎట్లాంటి అవగాహన లేకుంటే ఇక్కడికి రావడం, ఇక్కడ స్థానిక ప్రజలకు ఏదో సింపతి గెయిన్ చేసుకోవడం, గెలవడం, పోవడం అనేది జరుగుతూ ఉంది. అదే ఈసారి మోసపోయే ప్రసక్తి లేదు, అస్సలు లేదు. అందుకే మా స్థానికంగా ఉండే మా స్థానికుడు, మా కష్టాలలో సుఖాలలో ఉండే వ్యక్తి, మాకు అందుబాటులో ఉండే వ్యక్తి, మాకు ఏది ఉన్నా కానీ ఫోన్ చేస్తే నిమిషంలో ఆయనకు వేరే అజెండా లేదు. అంతే, ఆయనకు ప్రజాసేవనే ఎప్పటి నుంచో ఉన్నది అంతే తప్ప ఆయనకి వేరే దందాలు కానీ అలాంటివి ఏం లేవు. ఆయనకు చేయాల్సింది ఏంటంటే ఆయనకి ఇన్ని ఏళ్ళ నుంచి ఆయనకు ఒక్కసారి కూడా అవకాశం రాలే. 25 ఏళ్ళ నుంచి సేవ చేస్తూనే ఉన్నాడు. ఎంతో మందికి మా కాన్స్టిట్యూన్సీలో అయితే ఎవరు చిన్న మామూలు ఎవరిని అడిగినా చెప్తారు. అలాంటిది ఆయనకు అవకాశం వస్తే 7 పార్లమెంట్ డివిజన్లలో మన సమస్యల మీద పార్లమెంట్లో కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళు కంపల్సరీ ఆయన అయితేనే మా సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తారు. జాతీయ పార్టీలు ఏదున్నా కానీ వాళ్ళ అధిష్టానాన్ని మీద ఆధారపడి ఉంటుంది తప్ప మా సమస్యల మీద, తెలంగాణ సమస్యల మీద, మా మల్కాజ్గిరి సమస్యల మీద వాళ్ళకి మాట్లాడడానికి లేదు. ఇప్పుడు ఎట్లా ఉంది మరి 150 రోజులు దగ్గరికి వస్తుంది, గవర్నమెంట్ మారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏమంటారు ప్రజలు? కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నా. ఎందుకంటే సరే వాళ్ళ మాటలు, వాళ్ళు ఏం మాట్లాడారు, ఏం చేసిరు అనేది జనాలు చూసారు. రేపు పొద్దున తీర్పు కూడా అదే విధంగా ఇస్తారు. అంతేనా? అంటే ఎట్లా ఉంది అంటున్నా ఈ 150 days పరిపాలన ఆల్మోస్ట్? అంటే నేను ఏమంటున్నా ఇక దాని గురించి చెప్పడం వేస్ట్. నేను అంటున్నాను అంతే, జనాలు సమాధానం చెప్తారు అంతే. మీరు చెప్పారు, మేము విన్నాము, రేపు పొద్దున మేము సమాధానం చెప్తామంటారు జనాలు అంతే. 6 గ్యారంటీలు అన్నారు, అందులో ఫ్రీ బస్సులు అన్నారు, జనం ఇబ్బంది పడతా ఉన్నారు, ఆ తర్వాత ఏదేదో చెప్తా ఉన్నారు. అంత ఏదో 6 గ్యారంటీలలో 13 స్కీమ్లలో ఒకటి అయింది, ఫ్రీ బస్ ఒకటే అయింది. తర్వాత ఈ 12 స్కీమ్లలో ఒక్కటి కూడా కాలే ఇంతవరకు. ఒక నెల కరెంట్ బిల్ కట్ అయితే 2వ నెల మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది మళ్ళీ కట్టమంటున్నారు. గ్యాస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తురా వీళ్ళు ఇస్తురా అర్థమైతలేదు. ఇంకా మిగతా ఏది కూడా రైతులకు కానీ, నిరుద్యోగులకు కానీ, మహిళలకు కానీ 2500 కానీ, పింఛన్ కానీ ఏది కూడా, రైతు భరోసా అన్నారు, రైతు రుణమాఫీ అన్నారు. ఇక అవన్నీ ఇంత తక్కువ మాట్లాడుతా అన్న, ఇవన్నీ ఎందుకు కాంగ్రెస్ గురించి మాట్లాడితే వేస్ట్ ఈ టైంలో. మళ్ళీ ట్యాంకర్లను చూస్తున్నా కదా నేను ఏరియాలో అన్న, మళ్ళీ ట్యాంకర్లు చూస్తున్నా. నీళ్ళ సమస్య స్టార్ట్ అయినాయి కానీ ఆల్రెడీ కరెంట్ సమస్య కానీ నీళ్ళ సమస్య కానీ స్టార్ట్ అయిపోయింది ఆటోమేటిక్ గా. స్టార్ట్ అయిపోయింది. కాంగ్రెస్ కూడా బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అంటారు. స్టార్ట్ అయిందో రేపు పొద్దున రిజల్ట్ తెలుస్తుంది అన్న అంతే. జనాలు చాలా పట్టుదలతో వాళ్ళు మోసం చేసినందుకు వాళ్ళకు కూడా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు. రైట్. ఏమన్నా ఇన్ని రోజులు మీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన చేసిన గొప్ప పని ఒకటి చెప్పాను నాకు మల్కాజ్గిరిలో. మల్కాజ్గిరి నాన్న నాకు తెలియదు అన్న. అదేంటి మీ ఎంపీగా చేస్తే చెప్పొచ్చు కానీ ఏం లేదు కదా అంటున్నాను. మరి ఇప్పుడు వచ్చి అడుగుతారు, రేపు పొద్దున భారీ బహిరంగ సభ పెడతాడు ఇక్కడ పెట్టి, నేను ఏం చెప్పినా అని చెప్తే మరి మీకు ఈసారి నాకు గెలిపించేస్తే మొత్తం మీ మల్కాజ్గిరిని తిప్పేస్తా అది ఇది అంటారు. ఎట్లా మరి?
నేను ఏమంటున్నా నా మొన్న ఇన్నర్గా అన్న జనాలు మళ్ళీ ఇన్నే పరిస్థితి లేదు అంటున్నా. లేరుగా 4.5 ఏళ్ళ 5 ఏళ్ళ కిందట ఇన్నర్ జనాలు అవును అప్పుడు చూసిరు 5 ఏళ్ళు. ఇప్పుడు కొత్తగా వ్యక్తి వచ్చి చెప్తానేమో నమ్ముతుండే, పాత వ్యక్తి కాదు. ఇప్పుడు ఫినామినల్ డెవలప్మెంట్ ఉప్పల్ అయితేనేది, ఆ స్కై వాకులు, ఆ ఫ్లైఓవర్లు, ఎల్బీ నగర్ అయితేనేది, ఇంత అద్భుతమైన డెవలప్మెంట్ జరిగినప్పుడు ఈ ప్రాంతంలో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈటల రాజేందర్ నేను స్థానికంగా వస్తున్నాను, మీరు గెలిస్తే సెంట్రల్ మినిస్టర్ అయితే ఇక్కడ ఉన్న దాంట్లో ఎవ్వరు కూడా బీజేపీ అనేది ఏ ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు పార్లమెంట్ లో మొత్తం పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ లో 7 కాన్స్టిట్యూన్సీలు ఉప్పలు, ఎల్బీ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బులాపూర్, కుక్కడపల్లి కంటోన్మెంట్ 7 కాన్స్టిట్యూన్సీలలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. ఏ ఒక్క దగ్గర కాంగ్రెస్ గెలవలే, ఏ ఒక్క దగ్గర కూడా బీజేపీ గెలవలే. ఇంకా అలాంటి వాళ్ళు వచ్చి మేము గెలుస్తామని చెప్పేసి అంటే దాన్ని హాస్యాస్పదం అంటాం. సింపతి నా మీద బాగా సింపతి ఉంది ఇక్కడ. అసలు మల్కాజ్గిరి ప్రజలు సింపతి దేనికి వస్తుందమ్మా అసలు? ఇదేమన్నా కొట్టుకురా ఏమన్నా వాళ్ళ ఇంకా దానికి ఇది రాజకీయం, దానికి సంబంధం ఏందన్న? ఇప్పుడు మేము ఏమంటున్నాం, మాకు సమస్యలు పరిష్కారం కావాలి, మాకు స్థానికంగా ఉండేటోడు కావాలి, పిలిస్తే వచ్చేటోడు కావాలి. కానీ ఇక్కడ గెలిచి రేపు పొద్దున పోయి హుజూరాబాద్ లో పడితే మేమేడ తిరుగుతామన్న అక్కడ పోయి? మాకేం అవసరం అన్న అక్కడ పోయి తిరగనికి? ఎక్కడ మరి ఏ పోటీ పార్టీల మధ్య పోటీ ఉంటుంది ఇక్కడ అన్న? ఇక్కడ పోటీ అనేది ఏం కనిపిస్తలేదు అన్న. వన్ సైడ్ ఉంది. రాగి లక్ష్మారెడ్డి గారు మంచి మెజార్టీతో గెలుస్తారు. లాస్ట్ టైమే మర్రి రాజశేఖర రెడ్డి గారు కూడా గెలిచే ఉండే. కాకపోతే ఏంటంటే కొన్ని చెప్పాను కదా, ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చారు. ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ అవకాశం ఇచ్చారో ఇంతకుముందు కూడా సేమ్ ఎంపీ కూడా అదే సిచ్యువేషన్ జరిగింది. కానీ ఈసారి మోసపోయే పరిస్థితి లేరు ప్రజలు. మల్కాజ్గిరి ప్రజలు కంపల్సరీ కూడా ఒక పట్టుదలతో ఉంటూ ఒకటే మాట మీద ఉంటూ కంపల్సరీ మన లోకల్ అభ్యర్థిని, మన స్థానికంగా ఉండే అభ్యర్థిని రేపు పొద్దున ఇలాంటి విపత్కరమైన మొన్న కరోనా వచ్చింది. కరోనా టైంలో మా లోకల్ ఎమ్మెల్యేలు ఇప్పుడు రాగి లక్ష్మారెడ్డి గారు అవుతుంది, బండా లక్ష్మారెడ్డి గారు అవుతుంది, లోకల్లో ఉన్న లీడర్లే చేసిరు. కానీ మాకు పార్లమెంట్ ఎంపీ ఎప్పుడు రాలే మా దగ్గరికి. ఎప్పుడు వరదలు వచ్చినాయి మా దగ్గర, మా కింద డౌన్లే కాలువ దగ్గర మొత్తం కొట్టుకుపోయింది. అప్పుడు ఎవరు రాలే. ఎప్పుడు రాలే మా ఎంపీ. కొన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు, కనబడట్లేదు అని చెప్పి. సరే, అట్లాంటి ఎంపీ తీసుకుపోయి ముఖ్యమంత్రిని చేసి ఆ ముఖ్యమంత్రి తీసుకొచ్చి పక్క జిల్లా సంబంధించిన పక్క నియోజకవర్గాలకు సంబంధించిన నేతల్ని తీసుకొచ్చి ఈడబెట్టే మరి ఏంది ప్రజలు ఏమంటారు మరి? ఇప్పుడు వాళ్ళ పార్టీది ఏదో మనకు సంబంధం లేదన్న. కాకపోతే ఆమె ఎవరో మాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థానికులకైతే ఎవరు తెలియదు. ఆమె ఎవరు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడగండి. ఆమె ఎవరు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడగండి. ఆమె ఎవరో మాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే మా దగ్గర అయితే రాగి లక్ష్మారెడ్డి గారు కంపల్సరీ మంచి మెజార్టీతో గెలుస్తారు. ఆయన చేసిన పనులు కానీ, ఆయనకు ఉండే స్థానికంగా ఉండే చేస్తున్న అప్పటి నుంచి కూడా ఆయన చేసిన హెల్పింగ్ నేచర్ కానీ, ప్లస్ మా దగ్గర ఉన్న అందరు ఎమ్మెల్యేలు కూడా హార్ట్ఫుల్గా ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళని గెలిపిస్తారు మంచి మెజార్టీతో. మొన్న ఎమ్మెల్యేలకు 3.5 లక్షల మెజార్టీ వచ్చింది. అంతకంటే ఎక్కువనే వస్తుందని చెప్పేసి అని కూడా గట్టి నమ్మకంతో మా ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ సంబంధించిన చాలా రోజుల నుంచి చూస్తున్నాను. నేను కూడా సఫర్ అవుతా ఉన్నాను. నేను ఇక్కడ లోకల్ వాసిని. నారపల్లి నుంచి మొదలు పెట్టుకుంటే ఉప్పల్ రింగ్ రోడ్ దాకా మనకు చాలా సఫర్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నది. రేపు పొద్దున ఇక్కడ ఏమన్నా ఈటల రాజేందర్ వస్తే దాని గురించి ఏమైనా నిలదీస్తారా మీరు? అన్న, ఇప్పుడు ఇంతకుముందు కూడా మన దగ్గర 2018లో బీఆర్ఎస్ 88 సీట్లు గెలిచినాక కూడా బీజేపీ 4 ఎంపీ సీట్లు గెలిచింది, కాంగ్రెస్ 3 ఎంపీ సీట్లు గెలిచింది. వాళ్ళు మన బీఆర్ఎస్ పార్టీలు తప్ప బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ స్టేట్ గురించి అడిగిన ఒక క్వశ్చన్ చూపించండి అన్న. పార్లమెంట్లో ఈ పక్కన ఉండే కిషన్ రెడ్డి గారు కూడా మన దగ్గర తిరుగుతూనే ఉంటారు. అంటే ఆయనకి వెళ్ళిపోయి అంబర్పేట దాకా ఆయనకు వస్తుంది. ఆయన సెంట్రల్ మినిస్టర్ ఉండే ఆయన కాన్స్టిట్యూన్సీ కూడా అది కూడా ఇంతవరకు కాలేదు. దగ్గర ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ఉన్నప్పుడు అయింది, తర్వాత సుభాష్ రెడ్డి గారు అయిపోయింది, తర్వాత ఇప్పుడు బండా లక్ష్మారెడ్డి గారు వచ్చింది. ఇంతవరకు కూడా ఈ 2 ఫ్లైఓవర్లు జాతీయ మనం సెంట్రల్ గవర్నమెంట్ చేసింది 2 ఫ్లైఓవర్లు. తెలంగాణలో నాకు తెలిసి అయితే 2 ఫ్లైఓవర్లు. ఆ 2 ఫ్లైఓవర్లలో ఇవి 2 ఉన్నాయి. ఈ 2 దగ్గర 8-9 ఏళ్ళు అయిందన్న స్టార్ట్ అయ్యి. వాళ్ళ ఫలితానం ఏందనే తెలుస్తూనే ఉంది అంతే. వేరే దగ్గర ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తము చేసింది. ఇప్పుడు కరోనా అయిపోయే లోపలనే ఒక 1-2 నెలలు గ్యాప్ ఇస్తే 2 ఫ్లైఓవర్లు కంప్లీట్ అవుతున్నాయి. ఈ కామినేని దగ్గర అండర్ పాస్లు కానీ ఫ్లైఓవర్లు కానీ పెద్ద ఫ్లైఓవర్లు, ఏది కైతలాపూర్ అవుతుంది, మన సాగరింగ్ రోడ్ కానీ ఎన్ని బ్రిడ్జెస్ అంటే మనం బాలాపూర్ దగ్గర అవుతుంది,
ఇంకా ఏది చాలా రోడ్లు లింక్ రోడ్లు కానీ ఏది కానీ ఎన్ని చేసారు. వాళ్ళకి ఎందుకు సాధ్యమైంది, వీళ్ళకి ఎందుకు సాధ్యం కాలేదు? నష్టపరిహారం నిర్వాసితులకు కూడా గవర్నమెంట్, మా తెలంగాణ గవర్నమెంటే ఇచ్చింది. వాళ్ళు చేసింది బ్రిడ్జ్ కట్టడం, ఇన్నేళ్ళు అయింది. చాలా పనితనం ఏందని తెలిసింది. అందుకనే మన రేపొద్దున మన సమస్యలు కూడా తెలియాలంటే, మన సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తాలంటే ఓన్లీ తెలంగాణ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అయితేనే అవుతుంది తప్ప వేరే వాళ్ళతో కాదు. ఓకే అన్న, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.